హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మనకి సమ్మర్ అంటేనే ఇంట్లో ఆడవారికి సంవత్సరం అంతా నిల్వ చేసుకునే నిల్వ పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటాం కదా! ఇప్పుడైతే నేను మీకు ఎక్కువ శ్రమ లేకుండా టీవీ చూస్తూ చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకునే వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నా వీడియో అయితే చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే మెజర్మెంట్స్ కోసం ఈ కప్పును తీసుకున్నాను. మీరు కప్పును కానీ గ్లాసును కానీ తీసుకున్నట్లయితే అదే కప్పుతోటి కొలతలు వేసుకోండి. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక కప్పు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి 2 గంటల పాటు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకుందాము. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, సగ్గుబియ్యం అయితే బాగా వాటర్ పీల్చేసుకొని నానిపోయినాయి కదా! ఇలా చేతితోటి మనం ప్రెస్ చేసామంటే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. మనం నానబెట్టేసుకునేటప్పుడు 2 కప్పులు వాటర్ ఆల్రెడీ పోసుకున్నాం కదా! ఇప్పుడు 4 కప్పులు వాటర్ పోసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని అయితే హీట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వాటర్ కాగిన తర్వాత గిన్నెనైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసి పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని ఇలా వాటర్లోకి అయితే మొత్తాన్ని వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసేసి మూత పెట్టేసి మనం నైట్ అంతా ఇలా హాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను మీకు పొద్దున్నే చూపిస్తున్నాను. చూసారు కదా, సగ్గుబియ్యం బాగా హాట్ వాటర్లో నానిపోయి సగ్గుబియ్యం జిగట అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోండి. ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏమీ వేసుకొని అవసరం లేదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకేసారి వేసుకోకుండా నేనైతే 2-3 సార్లుగా మిక్సీ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే ఇలా వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను 2-3 సార్లుగా మిక్సీ వేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని అయితే ఇందులోకి ఇలా వేసేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి. ఎక్కువ వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు. అందులో ఉన్న కరెక్ట్ క్వాంటిటీ 6 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటరే సరిపోతుంది. చూసారు కదా, పిండి బాగా జిగట జిగటగా ఇలా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, 3/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలానే 3/4 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇవి ఎండుమిరపకాయలు దంచి వేసుకున్న పౌడరు. అలానే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. మీకు కారానికి బదులు మిరియాల పౌడర్ని కానీ లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్నామంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. చూసారా, ప్రాసెస్ అయితే ఎంత ఈజీనో. ఈ పిండి మనకి ఆరిపోతుంది, తొందరగా పెట్టేసుకోవాలి అని హడావుడి ఏమి ఉండదండి. ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని వడియాలు అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, నేనైతే కవర్ని యూజ్ చేస్తున్నాను. కవర్ మీద వడియాలు అయితే తీసుకోవడానికి మనకి ఈజీగా వచ్చేస్తాయి. మీకు కవర్ అవైలబుల్గా లేకపోతే కనుక క్లాత్ పైన పెట్టేసుకోవచ్చు. క్లాత్ని అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ని తడిపేసి వడియాలు పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి చాలా బాగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వడియాలన్నింటినీ పెట్టేసుకొని ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకున్నాను. ఒక పగలు ఒక నైటు ఉంచేసాను. చూసారు కదా, బాగా డ్రై అయిపోయినాయి. ఇలా ఈజీగా ఒక్కొక్కటి తీసేసుకోవచ్చు. కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇలా తీసుకున్న వడియాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. వీటిలో ఏమన్నా కొంచెం పచ్చదనం ఉందనుకుంటే కనుక 1 గంట పాటు ఎండలో పెట్టేసుకోండి. ఇంకా బాగా డ్రై అయిపోతాయి. మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు క్లాత్ పైన పెట్టేసుకున్నాం కదా, ఆ వడియాలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. క్లాత్ పైన కూడా బాగా డ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఈ క్లాత్ పైన వాటర్ని కొంచెం చిలకరించుకొని క్లాత్ అనేది తడిపేసుకోవాలి. తడిపేసుకొని అటు చివర ఇటు చివర పట్టుకొని లాగామంటే వడియాలు కొంచెం లూజ్గా వచ్చేస్తాయి. వాటిని ఇలా చేతితోటి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఈ వడియాలు తీసిన తర్వాత
ఒక గంట పాటు ఎండలో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము నీళ్లు చిలకరించి తీసుకుంటాం కాబట్టి ఇలా ఒక గంట పాటు ఎండలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్న వడియాలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. నూనె కాగిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని రసం, సాంబార్, పప్పులోకి సర్వ్ చేసుకోవడమే కాదు, ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు కూడా ఫ్రై చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే కనుక మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా వడియాలు పెట్టేసుకొని మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.